గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, జగడకు స్వాగతం. మన ఏపీ పాలిటిక్స్ చూసినట్లయితే టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు పొత్తులో భాగంగా ఎలియన్స్గా ఏర్పడి ఎలక్షన్లో పోటీ చేశారండి. అయితే బీజేపీ ఎలియన్స్లో వచ్చేటప్పుడు చాలామంది అబ్జెక్షన్ చెప్పారు. బీజేపీకి ఏపీ రాష్ట్రంలో సీట్లు లేవు, ఓట్లు లేవు కదా, మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అంత ఇంట్రెస్ట్గా బీజేపీని ఎందుకు లాక్కొచ్చారని. బట్ ఆఫ్టర్ ఎలక్షన్ అయిన తర్వాత టీడీపీ క్యాడర్కి, జనసేన క్యాడర్కి అర్థమైంది బీజేపీతో పొత్తు ఉండడం వల్ల ఎంత లాభం కలిగిందో. అదేంటే మీకు చెప్తాను, జాగ్రత్త వినండి. ఏపీ ఎలక్షన్స్లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగాయంటే దానికి కారణం బీజేపీ అండి. ఎక్కడో 3 చోట్ల మీకు ఒక లోకల్ గొడవలు జరిగాయి, కానీ ఓవరాల్గా ఏపీ స్టేట్లో దొంగోట్లు కానీ, రిగ్గింగ్ కానీ లేకుండా ఫ్రీగా ఫెయిర్గా ఎలక్షన్ జరిగాయి. దానికి కారణం ఏంటంటే బీజేపీ పొత్తులో ఉండడం వల్ల మీకు డీజీపీని మార్చారు. ఎప్పుడైతే డీజీపీని మార్చారో మీకు పోలీస్ డిపార్ట్మెంటు కంప్లీట్గా ఒక న్యూట్రల్గా వర్క్ చేశారండి. అది చాలా లాభం కలిగింది కూటమికి. అందుకే మనకి టాప్ లీడర్స్ తీసుకున్న డెసిషన్స్ని మనం అంత ఈజీగా కండిషన్